హలో చేతన్ గారు. హలో మేడం. వెయిట్ లాస్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ అండి. ఖచ్చితంగా వెయిట్ తగ్గాలి, మంచిగా మెయింటైన్ చేయాలి అనుకుంటూ ఉంటారు. అయితే ఈ వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమేమి అవాయిడ్ చేయాలి, ఏమేమి తీసుకోవాలి అన్న దానిపైన అంత అవగాహన ఉండదు. అసలు వెయిట్ లాస్ ఈ ప్రోగ్రామ్ లో ఏమేమి అవాయిడ్ చేస్తే మంచిదంటారు? బన్నులు, నూడిల్స్, మళ్ళీ దాని తర్వాత బర్గర్లు, పిజ్జాలు, మైదా పిండి ఐటమ్ ఇవి మీ లైఫ్ లోకి వెళ్ళి తీసేయండి. ఫస్ట్ విషయం అది. ఎందుకు? ఫుల్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ఫుల్ ఆఫ్ అన్హెల్దీ ఫ్యాట్, ఫుల్ ఆఫ్ పాయిజన్ అనేసి అంటాను. జంక్ ఫుడ్ అంటారు కదా దీన్ని, అంటే చెత్త ఫుడ్. అంతే, అది అవాయిడ్ చేయండి. అది మీరు చేయండి ఫస్ట్ మీ లైఫ్ లో బరువు తగ్గాలి అంటే. చాలా మందికి ఏమని అనిపిస్తుంది, అరే కొద్దిగా ఆకలి అవుతుంది 4ంటికి, కర్రీ పఫ్ఫులు తెచ్చుకొని తిందాం. తినకండి. అది కూడా బిస్కెట్లు, చాయ్ బిస్కెట్ అయితే టిఫిన్ అయిపోయింది చాలా మందికి. అవునండి. ఆ బిస్కెట్ లో దాని మీద హెల్దీ డైజెస్టివ్ బిస్కెట్ అని రాసి ఉంటది. వెనకాల తిప్పి చూస్తే 50% మైదా పిండి ఉంటది. ఎందుకు తినాలి? ఆడ ఫోర్స్ గా వచ్చి మీ నోట్లో ఇట్లా తోస్తలేడు కదా, ఎందుకు తినాలి? అవునా కదా? అరే హెల్దీ హెల్దీ అనుకొని 10 బిస్కెట్లు కూడా తినేటోళ్ళు తెలుసు. మీకు గుర్తుందో లేదో, మేము చిన్నగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఆ టైంలో అంత అర్థం అవ్వకపోతుండే కదా, చిన్న చిన్న పిల్లలకి పాలు బిస్కెట్ కలిపేసి ఇచ్చేస్తుండే. అవునండి. అవునా కదా? అవును. ఎంత అన్హెల్దీ అది. అది అస్సలు చేయొద్దు. దాని వల్ల కూడా బరువు పెరుగుతుంది. ఓకే. అయితే ఏంది అంటే ఇవి ఫస్ట్ అవాయిడ్ చేయడం నేర్చుకోండి. దాని తర్వాత ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. మన దగ్గర ఒక పేషెంట్ వచ్చిండ్రు. పేషెంట్ వెయిట్ 97 kgs వచ్చినప్పుడు హోమియోపతి మందులు ఇచ్చినాం. దాంతో పాటు ఈ పేషెంట్ కి నేను అసలు కంట్రోల్ చేసుకోలేకపోతా సార్, నేను ఎట్లయినా తినాలి, ఒక్క రొట్టె తిందామని కూసుంటా, 7-8 రొట్టెలు తింటా, జొన్న రొట్టెలు. జొన్న రొట్టెతోటి వెయిట్ లాస్ అవుతుంది అనేసి వినేసి 7-8 జొన్న రొట్టెలు తింటే ఏడికెళ్ళి వెయిట్ లాస్ అవుతుంది? అవునా కదా? ఒకటి తినాలి, మహా అంటే 1.5 తినాలి. 8-8.5, 9 తింటే ఏమైపోవాలి? అది రైస్ కన్నా డేంజర్ అయిపోతుంది. అవునా కదా? అవునండి. ఈ పేషెంట్ కి ఒకటే చెప్పినాం, మార్నింగ్ తింటారా నైట్ తింటారా అనేసి అడిగినాం. మార్నింగ్ కూడా తింటున్నా జొన్న రొట్టె, నైట్ కూడా తింటున్నా జొన్న రొట్టె అన్నారు. అయితే ఒకటి చెప్పినాం, మనం పడుకునేటప్పుడు మీరు ఒక మగ్గు తీసుకోండి. ఒక మగ్గు తీసుకొని మొత్తం నిమ్మకాయ ఒకటి రసం పిండేసేయండి. దాంట్లో పిండేసేసి ఏం చేయండి అంటే 2 చెంచాలు కానీ 3 చెంచాలు కానీ చియా సీడ్లు వేయండి దాంట్లో. దీంట్లో వాటర్ వేయండి, కలిపేసేయండి, వదిలేసేయండి ఓవర్ నైట్. ఇప్పుడు మార్నింగ్ మీరు మబ్బులో లేస్తారు కదా, అంటే ఏం తినే ముందు ఇది మీరు తాగండి. వాటర్ కూడా పోతుంది, హైడ్రేట్ అవుతుంది బాడీ. చియా సీడ్లు పోతున్నాయి, ఫుల్ ఆఫ్ ఫైబర్, లెస్ ఆఫ్ క్యాలరీ అండ్ గ్రేట్ ఫర్ వెయిట్ లాస్ అంటారు, అది పోతుంది. మళ్ళీ దాంతో పాటు నిమ్మకాయ రసం పోతుంది, అది బాడీని డీటాక్స్ చేస్తుంది, ఉన్న టాక్సిన్స్ ని బయటికి చేస్తుంది, కిడ్నీ హెల్త్ ని మంచి చేస్తుంది, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లో కూడా హెల్ప్ చేస్తుంది. ఇది చాలా మందికి పెంచుతుంది అనుకుంటా, గ్యాస్ట్రిక్ ఇష్యూస్ లో కూడా హెల్ప్ చేస్తుంది ఇది. మళ్ళా దాని తర్వాత బ్లడ్ ని ప్యూరిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది ఇది. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. మళ్ళీ ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి. డైలీ ఇది తాగంగానే కొంచెం ఫుల్ అనే అనిపిస్తుంది. 1 గంట తర్వాత మీరు తింటారు, అవునా కదా? అప్పుడు ఆటోమేటికలీ మాత్ర కూడా తగ్గిపోతుంది. అండ్ సాటియేషన్ ఫీలింగ్ కూడా తొందరగా వస్తుంది. ఈ పేషెంట్ అట్లా ఆటోమేటిక్ ఒక జొన్న రొట్టెకి వచ్చేసిండ్రు. మన మందులు కూడా వాడిండ్రు, 8 months వాడిండ్రు, 15 కిలోలు తగ్గిండ్రు. నేచురల్ గా తగ్గడం, నేచురల్ తో హోమియోపతి మందులు కూడా ఇచ్చినాము, తగ్గిపోయిండ్రు. అండ్ ఫ్యాసినేటింగ్ గా ఏంది అంటే, ఒకవేళ ఈ పేషెంట్ కి అండర్లైన్ ప్రాబ్లం లేకపోతుంటే ఓన్లీ ఇది ఒక్కటి చేసినా సరిపోతుండే. కానీ ఈ పేషెంట్ కి థైరాయిడ్ వ్యాధి ఉండే. హోమియోపతి మందులు మనం థైరాయిడ్ వ్యాధి తగ్గించడానికి హెల్ప్ చేసినాం, పూర్తిగా తగ్గిపోయింది థైరాయిడ్ వ్యాధి. ఈ డ్రింక్ కూడా ఇచ్చినాము, వెయిట్ లాస్ కూడా హెల్ప్ చేసింది హోమియోపతి, థైరాయిడ్ వ్యాధి తగ్గించడానికి హెల్ప్ చేసింది. ఈ డ్రింక్ తోటి మెటబాలిజం కూడా పెరిగింది, వెయిట్ లాస్ కూడా అయింది. అట్లా అన్ని బెనిఫిట్స్ ఉంటాయి చియా సీడ్స్ లో. ఫైబర్ ఉంటది. మనం ఒక్క నైట్ ముందే నాన చేసి ఎందుకు పెట్టుమని చెప్పినాము? ఎందుకు అంటే అప్పుడే నానబెట్టేసి 5 నిమిషాలు వదిలేసి కలిపేసి తాగుతారు చాలా మంది. అది పెద్ద, అవును, సాలడ్స్ మీద కూడా వేసుకుంటారు. అది పెద్ద మిస్టేక్ అంటా నేను. ఎందుకు? అది ఎట్లాంటి ఇది అంటే లోపటికి పోయి ఉబ్బుతుంది.
అప్పుడు గ్యాస్ట్రిక్ సమస్య వస్తుంది చాలా మందికి. ఓకే. అందుకే అట్లా చెయ్యొద్దు, అది చాలా పెద్ద తప్పు. ఒక నైట్ ముందే మీరు పెట్టుకోవాలి. నిజంగా చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. మీరు అన్నట్టుగానే మార్నింగ్ ఫ్రెష్ గా సాలడ్స్ అని తిన్నప్పుడు కూడా పైనుంచి చల్లుతూ ఉంటారు గార్నిష్ లాగా. పొడి కాదు కదా, పొడి కాదు. మళ్ళీ ఎందుకు మసాలా అనుకొని ఇట్లా గార్నిష్ చేసి, అది గార్నిషింగ్ కోసం అసలు వాడొద్దు. చాలా మంచి ఐడియా ఇచ్చారండి. వెయిట్ లాస్ కోసం ఒక మంచి ఈజీ వేలో చేసుకునే హెల్తీ డ్రింక్ అన్నమాట. చాలా మంచి ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్.